కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రౌడీ షీటర్ శ్రీకాంత్ అరెస్ట్, ఆ తరువాత పెరోల్ పై పాలిటిక్స్, ఆ వెంటనే వెలుగులోకి లేడీ డాన్ నిడిగుంట అరుణ అరాచకాలు. ఇలా నెల రోజులుగా వరుస టాపిక్స్ తో రసవత్తరంగా సాగిపోతున్న నెల్లూరు పొలిటికల్ సిరీస్ లో యావత్ రాష్ట్రమే షాక్ అయిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేసిన వీడియో ఒకటి బయటకు రావడం ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తోంది. నెల్లూరు రాజకీయాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిపోయింది ఈ మర్డర్ ప్లాన్. ఎమ్మెల్యే కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు. ఇప్పుడు ఈ సింగిల్ డైలాగ్ ఏపీ రాజకీయాల్ని ఓ కుదిపేస్తోంది. కోటమిరెడ్డిని చంపేందుకు 5 రౌడీ షీటర్లు వేసిన ప్లాన్ సంచలనం సృష్టిస్తోంది. హత్య ప్లాన్ వెనుక ఇప్పటికే అరెస్ట్ అయిన బడా రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఉన్నారన్న టాక్ నెల్లూరు టౌన్ ను షేక్ చేస్తోంది. 5 రోజుల క్రితమే రికార్డైన ఈ వీడియో ఖాకీల చెంతకు చేరింది. శరవేగంగా దర్యాప్తు జరిగి నిందితులను పట్టుకోవడమూ అయిపోయింది. వీడియోలో తాగుతూ తూగుతూ ఎమ్మెల్యే మర్డర్ గురించి చర్చలు జరిపిన మహేష్, వినీత్, మల్లి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అలాగే ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, జగదీష్ ఇద్దరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక మధ్య రౌడీ షీటర్ శ్రీకాంత్ అరెస్ట్ ఓ సంచలనం రేపింది. ఇల్లీగల్ వ్యవహారాలు, విచ్చలవిడి దందాలు చేస్తున్న శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పలువురు రాజకీయ నేతల అండదండలతో పలుమార్లు అతడు పెరోల్ పై బయటకు రావడం, వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి చిన్న చితక మోసాలు చేస్తూ 2 ఏళ్లలోనే హై ప్రొఫైల్ లేడీ డాన్ గా మారిన నిడుగుంట అరుణ శ్రీకాంత్ ని కలవడం, ఇలా ఒకటేంటి బోలెడన్ని అంశాలు రాజకీయ రచ్చలేపాయి. అయితే ఆ శ్రీకాంత్ పెరోల్ లింక్ ను ఇప్పుడు ఈ కోటంరెడ్డి హత్య కేసుకు మ్యాచ్ చేసి చూపిస్తున్నారు పోలీసులు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం తాను సిఫార్సు చేసిన విషయం వాస్తవమే అని, అయితే అధికారులు దాన్ని తిరస్కరించారని కోటంరెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీకాంత్ కు పెరోల్ ఏ రకంగా వచ్చిందో విచారణ చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అందుకే కోటంరెడ్డికి శ్రీకాంత్ అండ్ టీమ్ స్కెచ్ వేసిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. కోటంరెడ్డి ఇష్యూపై పొలిటికల్ వార్ షురూ అయింది. వైసీపీని వీడారనే కోటంరెడ్డి హత్యకు కుట్ర చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలోని కుట్రలే ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు. రౌడీ షీటర్ల ఆగడాలు నెల్లూరుకు మాయని మచ్చలా మారాయన్న ఆయన క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్న డిమాండ్ వినిపించారు. అలాగే కోటంరెడ్డికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, హోంమంత్రి అనిత ఫోన్ చేశారు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మొత్తంగా నెల రోజుల నుంచి రోజుకో అంశంతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న నెల్లూరు రాజకీయాలు కోటంరెడ్డి ఇష్యూపై ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు